పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. పలుక బల్పం బట్టే చేతులు పలుకు పారాలెత్తు పుస్తకాలు బట్టే చేతులు సుత్తనాలెత్తుతున్నవి. Value it and it is the best. Thank you. చదువు కూడా అదే. మనం ఇంకా అక్షరాలతోటే కుస్తీ పడతా ఉన్నాం, కానీ చాలా సమాజం చూస్తే చాలా ముందుకు పోతా ఉన్నారు. సైన్స్ బాగా అభివృద్ధి చెంది, టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది, చదువులో ముందు ఉంటేనే అవకాశాలు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి చదువు అనేది ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక ఆయుధం, ఒక మార్గం. అది మీ జీవితాలను నిలబెడుతుంది, మీ కుటుంబాలను నిలబెడుతుంది, గ్రామాలను నిలబెడుతుంది, దేశాన్ని కూడా నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక సందర్భంగా అందరినీ కలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మనము జూన్ 2 నాడు కూడా జెండా వందనం ఉంటుంది కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వం కూడా విద్యకు అనేక రకాల సౌకర్యాలు ఇస్తూ, పథకాలను ఇస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ముఖ్యంగా ఈసారి విద్యార్థి కిట్ అన్ని అంశాలకు సంబంధించిన ఒక కిట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కానీ, ఇంకా రకరకాల సౌకర్యాలతోటి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఆ ప్రయత్నంలో భాగం కావాలి, మన బడిని కూడా నిలబెట్టుకోవాలి, మన బడిలో కూడా ప్రవేశాల సంఖ్య అడ్మిషన్స్ పెంచుకోవాలి. మనం అందరం కూడా దానికి అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. కాబట్టి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇక్కడ హాజరైనటువంటి విద్యులందరూ కూడా ఆ 2 నాడు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం. జెండా వందనం వేసిన తర్వాత మనం ఆ రోజు పాఠశాల ఉపాధ్యాయులు కూడా అక్కడ హాజరవుతారు. ఈ రోజు కూడా సార్ వచ్చిండు అదే విషయం చెప్పడానికి, బడిబాట కార్యక్రమం చెప్పడానికి సార్ ఇక్కడికి హాజరైండు. కాబట్టి మనం ఆ రోజు పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, అడ్మిషన్స్ సంబంధించి, దాని బలోపేతం గురించి, చదువుల గురించి, అన్ని విషయాల గురించి ఆ రోజు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సమయాన్ని ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి, ఇప్పుడే. ఎందుకంటే ముందస్తుగా రిజర్వ్ చేసుకుంటే నాకు ఒక గంట సమయం ఆ రోజు ఉంటుంది. కాబట్టి వేరే పనులు పెట్టుకోకుండా ఆ రోజు సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం మనకు కలిసి వస్తుంది. మరి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. కార్యక్రమం ఏర్పాటు చేయడంలో గ్రంథాలయ కమిటీ ద్వారా కొన్ని బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రైమరీ వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో సత్యనారాయణ పార్టీ యువజన సంఘం అధ్యక్షులు ముందుకొచ్చి, నేను ప్రైమరీ వాళ్ళకు కూడా ఇస్తా సార్, వాళ్ళ పిల్లలు మన పిల్లలు కదా, మన స్కూల్లో చదువుతున్నారు, మరి మీరు ఇంటర్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు, నేను వాళ్ళకి ఇస్తున్నారని ముందుకు రావడం జరిగింది. అట్లా ఏదో కార్యక్రమం చేస్తే అందరూ కూడా సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనకు ఇట్లా అనిపిస్తూ ఉంది సమావేశం సభ, కానీ స్టార్టింగ్లో చూస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. కుర్చీలు తేవాలి, బెంచీలు తేవాలి, లైట్ వేయాలి, బైక్ పట్టుకోవాలి, అది కొంత ఉంటుంది.
మనం అందరం కూడా తలో చేస్తేనే అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అందరి కార్యక్రమం, ఇది ఎవరితో ఒకరి కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం కాబట్టి తలో చేస్తే ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు. మన గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఆ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉండడం, మా సేవలు మీరు ఏ రకంగా ఉపయోగించుకున్నా మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. Planet and earth is our house. It gives us air, water, food and plants to live. We should take care of it every day. We should plant trees and save water and keep surroundings clean. Small steps also make a big difference together, and we should also make a big, better and happier places for everyone. Thank you. Value it and it is the best. Thank you.